నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అనుకున్నదే జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి వలసలు జోరందుకున్నాయి. సీనియర్లు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల ముంగిటే బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది. ఇక ఎమ్మెల్యేలు గడప దాటడమే మిగిలి ఉంది. వాళ్ళు కూడా లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ ఖేల్ ఖతం కానుందా? ముఖ్య నేతలు సైతం పార్టీని వీడనున్నారా? లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈ ప్రాంతంలో సీనియర్ బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తోంది కాంగ్రెస్. తాజాగా బీఆర్ఎస్ నేత మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా రాజీనామా సమర్పించారు. ఇలాంటి బలమైన నేతలంతా హస్తంగుటికి చేరుతుండడం గులాబీ పార్టీని బెంబేలెత్తిస్తోంది. పంతొమ్మిది 1984లో తెలుగుదేశం పార్టీలో చేరిన తీగల కృష్ణారెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. మేయర్గా, హుడా చైర్మన్గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మళ్లీ మహేశ్వరం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన మల్రెడ్డి రంగారెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో మహేశ్వరం నుండే టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో మళ్లీ ఓడిపోయారు. ఇక ఈసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. అయితే కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి కూడా బీఆర్ఎస్ తరపున జడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యారు. గతంలో హుడా చైర్మన్గా, హైదరాబాద్ నగర మేయర్గా, ఎమ్మెల్యేగా పనిచేశారు తీగల కృష్ణారెడ్డి. 2014లో బీఆర్ఎస్లో చేరిన కృష్ణారెడ్డి పార్టీ ప్రతిష్ఠ కోసం పనిచేశారు. కొంతకాలంగా పార్టీ విధేయులను, కార్యకర్తలను విస్మరిస్తుండటంతో కలత చెంది రాజీనామా చేశారు తీగల కృష్ణారెడ్డి. మరోవైపు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా తమ కార్యకర్తల మనోభావాలను ఏకీభవిస్తూ బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనే తీగల కాంగ్రెస్లో చేరి మహేశ్వరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో వెనక్కి తగ్గారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పష్టతనిచ్చారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీలత, శోభన్ రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. హస్తం పార్టీలో చేరిన దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చి అమరుల త్యాగాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యమకారులను విస్మరించిందన్నారు. బీఆర్ఎస్లో జరుగుతున్న అవమానాన్ని భరించలేక పలువురు నేతలు కాంగ్రెస్లోకి వస్తున్నారని తెలిపారు. తమ పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడికి సముచిత గౌరవం, స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం పేర్కొన్నారు. దీంతో రాబోయే నేతలకు భరోసా కల్పిస్తామనే సంకేతాలు ఇచ్చినట్లయింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు తగిన గౌరవం ఇస్తుండటంతోనే తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వలస నేతలు చెబుతున్నారు. అదేవిధంగా
మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2018 ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించింది పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. గతంలో తాండూరు నుంచి మహేందర్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డిని ఓడించారు. తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో మహేందర్ రెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు. 2023 ఎన్నికల ముందు మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెట్టి మంత్రి పదవి సైతం ఇచ్చారు కేసీఆర్. 2023 ఎన్నికల్లో తాండూరు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా మహేందర్ రెడ్డి దంపతులు, తీగల కుటుంబం కాంగ్రెస్లో చేరడంతో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. దీని ప్రభావం రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మున్ముందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసల పర్వం తప్పేలా లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.